హాయ్ కన్నయ్య, ఈరోజు ఒక చిన్ని చిట్టెలుక కథ చెప్పుకుందామా? హాయ్ అమ్మా. చిట్టెలుక అంటే ఎవరమ్మా? చిట్టెలుక అంటే చిన్న ఎలుక అన్నమాట. ఓ సూపర్ కదమ్మా. ఒక అడవిలో చిన్ని చిట్టెలుక ఉండేది. ఎప్పుడు అల్లరి చేస్తూనే ఉండేది, నీలాగా. అలా చెయ్యనమ్మా. ఓ అవునవును, సారీ, నువ్వు గుడ్ బాయ్ కదా, అల్లరి చేయవు. అయితే ఒకరోజు ఆ చిట్టెలుక పడుకొని ఉన్న ఒక సింహం దగ్గరికి వెళ్తుంది. ఆ సింహం పైన ఎక్కి ఆడుతూ ఉంటుంది. అస్సలు భయమే లేదు. అట్లా అది ఆడుతూ ఉన్నప్పుడు సింహం కళ్ళు తెరిచి ఆ చిట్టెలుకని గట్టిగా పట్టేసుకుంటుంది. అట్లా పట్టుకొని నిన్ను తినేస్తా అంటది. అప్పుడు ఆ ఎలుక, ప్లీజ్ సింహం రాజా, నన్ను వదిలేయి, ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతుంది. లేదు కన్నయ్య. అప్పుడు చిట్టెలుక అంటది, ప్లీజ్ సింహం రాజా, ఇప్పుడు నువ్వు నన్ను వదిలేస్తే నేను నీకు ఎప్పుడైనా హెల్ప్ చేస్తాను అంటది. అప్పుడు సింహం చాలా నవ్వుతుంది. ఎందుకమ్మా? ఎందుకంటే అంత చిన్నగా ఉన్న చిట్టెలుక అంత పెద్దగా సింహంకి హెల్ప్ చేస్తుంది అంటే దానికి నవ్వొచ్చింది. వదిలిపెట్టిందమ్మా మరి. సరే, ఇంకా నాకు ఇప్పుడు ఆకలిగా లేదు కాబట్టి నిన్ను వదిలేస్తున్నా అని దానిని వదిలేస్తుంది సింహం. అట్లా వదిలిపెట్టగానే ఆ చిట్టెలుక అక్కడి నుంచి పారిపోతుంది. చాలా రోజులు అయిన తర్వాత ఆ సింహంని ఒక వేటగాడు వల వేసి పట్టుకుంటాడు. పాపం. అయ్యో పాపం. పాపం. అప్పుడు అక్కడి నుండి చిట్టెలుక వెళ్తూ ఆ సింహాన్ని చూస్తుంది. సింహం దగ్గరకు వచ్చి, అయ్యో సింహం రాజా, నిన్ను వేటగాడు పట్టుకున్నాడా, సరే నేను నీకు హెల్ప్ చేస్తాను అంటది. ఎట్లా అంటే, సింహం నెట్లో ఉంది కదా, ఎలుక ఆ నెట్ని మొత్తం కొరికేస్తుంది తన పళ్ళతో. అవును కన్నయ్య, చాలా స్ట్రాంగ్, అందుకే నెట్ మొత్తం కొరికేసింది. అట్లా ఎలుక మొత్తం నెట్ కొరికేసి సింహాన్ని బయటకు తీసుకొచ్చేస్తుంది. సూపర్ కదమ్మా. కదా, సూపర్. సింహం ఎలుకకి థ్యాంక్ యూ చెప్తుంది. ఆ రోజు నుండి సింహం ఎలుక చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. బాగుందమ్మా కథ.